సో మీరు అన్నట్టు కార్పొరేట్ లైఫ్ అని మెన్షన్ చేశారు కదా. సో ఐ ఫీల్ బేసిక్ గా కార్పొరేట్ లైఫ్ హ్యాస్ సో మెనీ చేంజెస్. ముందు వరకు ఒక లైఫ్ ఉంటుంది, తర్వాత కార్పొరేట్ లో జాయిన్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. అది నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందా లేకపోతే పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే దిస్ కల్చర్ ఏదైతే ఉందో అది మన లైక్ మోర్ స్ట్రెస్ అండర్ అవ్వడానికి ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఈ కల్చర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ బయట ఉంటుంది, టాక్ ఉంటుంది. సో మీరేమంటారు దానికి? ఓకే, అందుకే ఐ పర్సనలీ టెల్ ఎనీవన్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్. నా గురించి నాకు తెలిసి నాకు ఇదే కావాలి అని నేను అనుకున్నట్లయితే ఐ వుడెంట్ స్టెప్ ఇన్ టు యువర్ ప్లేస్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ మీ. సే నాకు ఎంజాయ్ హ్యావింగ్ లాంగ్ డ్రైవ్స్, I enjoy art. See, I have few preferences with me. I'll go ahead. నా గురించి తెలుసు కనుక since I've explored myself, నేను ఇవే చేసుకుంటాను. నాకు రిక్రియేషన్ కావాలంటే. For a person who is unsure what they want, నాకేం కావాలో నాకు తెలీదు, అప్పుడు నేను ఓకే తాగితే బాగుంటుందిరా అని చెప్తాడు. ఓకే, I'll go drink, I'll see. స్మోక్ చేస్తే స్ట్రెస్ రిలీవ్ అవుతురా, అవునా, ఓకే లెట్ మీ ట్రై, నో స్ట్రెస్ పోతుందేమో. And you don't know whether you're stressed or not. Still you do it because you don't know who you are. And that's where people are falling in a trap and they're complaining about the corporate world, which is really not right. Corporate world is all about people. ఇప్పుడు మిగతా జాబ్స్ లో ఎలా ఉన్నారో అలానే ఐటీ జాబ్స్ ఉన్నాయి. Like the way you have people who talk well, who don't in the other jobs, it's the same even in the corporate world. But only difference is you have a lot of socializing happening here. ప్లస్ మధ్యలో యాక్టివిటీస్ అవి కండక్ట్ చేస్తారు. వై దే డోంట్ వాంట్ ఎంప్లాయీస్ టు గెట్ బోర్డ్. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కాంపిటీషన్ ఆర్ పీపుల్ థింక్ ఇట్స్ ఆఫరింగ్ బెటర్ బెనిఫిట్స్, పీపుల్ విల్ లీవ్ అండ్ a company doesn't want it. అందుకోసం they offer things, they do certain things according to the protocols they have. They have complaints, everything listed. దాని ప్రకారమే చేస్తారు. కానీ మన వాళ్ళు since you're not aware about yourself, you're not clear about what you want, there's no path for you. You step into different things, you spoil your life, you get into all the unnecessary stuff that you really don't want in your life. So we should know what fits our right. It's completely depending on the person, Siri. Okay, person kani, and that's why I wrote the book Discover Your Untold Self. Not sure if it's right to mention here, but if you could understand what you are and what you really want, what gives you happiness and what is happiness for you, then it becomes easy for you. Your life becomes easy for you. You don't really have to worry in any aspect, may it be in the job, may it be in the finances, may it be in the partner that you choose, or may it be in the life that you live. If you know yourself, that's the best thing that you can do for yourself before getting into all the negativity or everything that you have around. బికాస్ మోస్ట్లీ మనం అదే వింటుంటాం న్యూస్ పేపర్స్ లో కానీ ఎక్కడైనా. విక్టిమ్స్ ఎక్కువైపోయారు. దీనికి కొంచెం వేరే దగ్గర కూడా విక్టిమ్స్ ఉన్నారు. ఐ షుడెంట్ సే దీనికి ఎక్కువైపోయారు. I'll give you one more reason for this. ప్రతి పాస్ అవుట్ కి ఈజీగా దొరికే ఆప్షన్ ఐటీ జాబ్. చాలా మంది జాయిన్ అయ్యేది ఐటీ ఇండస్ట్రీ. సో ఆల్మోస్ట్ 80% ఎందుకు ఐఎమ్ ఆల్సో హియరింగ్ అవుట్ సైడ్ బీటెక్ చదివాడా, బీటెక్ చదివితే పాడైపోతారు, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కమింగ్ అవుట్. ఎందుకు అని ఉంటేనే కాలేజెస్ ఎక్కడ చూసినా యూ హ్యావ్ కాలేజెస్. ఒక ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తే లైక్ టూరిస్ట్ స్పాట్స్ ఐ కెన్ సీ కాలేజెస్ నా. ప్రతి కాలేజ్ లోనూ పీపుల్ ఆర్ గెటింగ్ గ్రాడ్యుయేటెడ్. అపార్ట్ ఫ్రమ్ ద డిగ్రీ ఆర్ ది అదర్ courses that they have to choose, they go into the BTech field and they get graduated from there. So there are a lot of people who are unemployed or who are moving here and there who have got a BTech degree in hand. వీళ్ళే కార్పొరేట్ వరల్డ్ కి మెయిన్ సోర్సెస్. నువ్వు కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడే నీకు క్లారిటీ లేదు, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఏం క్లారిటీ తెచ్చుకుంటావు, మళ్ళీ క్లారిటీ లేకుండానే బయట వస్తావు. అదే క్లారిటీ లేకుండానే యూ స్టార్ట్ డూయింగ్ ఆల్ ద స్టఫ్ దట్ అదర్స్ టెల్ యూ. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఐ యాక్సెప్ట్ దట్ బికాస్ బయట నుంచి చూసినప్పుడు గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. యూ థింక్ ఓకే వాడి లైఫ్ బాగుంది, మనము అలా ఇమిటేట్ చేయాలి. People think like that, they try to imitate others' life and they fall a trap for it. Yes. So బేసిక్ గా ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి రీజన్స్ ఏమైందంటారు? బేసిక్ క్లారిటీ లేకపోవడం. యంగ్ ఏజ్ లో క్లారిటీ మిస్ అవుతాం కదా. లైక్ that's why you have to get guided. Schools or colleges, if they implement courses like, I personally think two courses are necessary right from childhood, right from schooling, if I have to say. First thing is financial freedom. డబ్బులు అనేది I see people fighting for the money earned by their parents.
ఆస్తి గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. అది కాకుండా వేరే వాడు సంపాదిస్తుంటే తీసుకోలేడు, జెలసీ వచ్చేస్తుంది. మన ఫ్రెండ్ ఎక్కువ సంపాదిస్తే ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ But what's the point? No, Kani, if you're correct in your way and if you know how much you want, how you want to live, then why do you really have to cry over the other person? There's always space for comparison. And comparison చేయడం వల్ల నీకేం వస్తుంది? బాధ తప్ప. You don't really have to do it. అందువల్లే I think mostly people are falling a trap of this negativity or just moving here and there. So financial freedom and education చిన్నప్పటి నుంచి చెప్పించి it's okay to do what you want. Try doing this, try doing that. There are different ways to earn. నువ్వు ఏదన్నా చేయొచ్చు. మనకి జాబ్ ఒక్కటే సోర్స్ అని చెప్పి గైడ్ చేస్తారు. అట్లీస్ట్ ఫర్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ ఓన్లీ నో either you have to go for a job, government job or a corporate world. కానీ జాబ్ చేస్తేనే you can survive in this world. That's how I was taught. కానీ it's not the only way. I can be an entrepreneur. I can do a business. It's up to me. లేదా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను, లేదా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాను. It's up to me. I'll do what I want. But no one should tell me this is how you have to live. There's no template for life as such. But there's a discipline that you have to maintain so as to grow in life. If you want certain things, you have to do certain things. That's all. సో ఈ రెండు స్కూల్స్ లో నేర్పిస్తే బాగుంటుంది అనిపిస్తే ఈవెన్ ఆఫ్టర్ యూ టెలింగ్ మీ అబౌట్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ దిస్ థింగ్ ఐ రియలీ ఫెల్ట్ ఎస్ నాకు ఉండాల్సింది అని చెప్పి. టిల్ నౌ ఐఎమ్ రియలీ ఇన్సెక్యూర్ అబౌట్ హౌ వెల్ ఐ బీ ఇన్ ఫ్యూచర్, అబౌట్ ఫైనాన్షియలీ హౌ వెల్ విల్ ఐ బీ ఇన్ ఫ్యూచర్ అని ఉండింది నాకు కూడా. That's why right from childhood చెప్తున్నాను కదా, I see at least now I see the culture has changed a bit. అంత లేకపోయినా SSC, CBSE, ICSE, IB, Montessori schools, all this coming up. కొంత practical education is getting insisted in the kids. Abroad లో వెళ్ళి చూస్తే they have practical education as much as they have the bookish knowledge. So రెండింటికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్పిస్తారు. జపాన్ లో అయితే దే ఆస్క్ ద స్టూడెంట్స్ టు క్లీన్ ఎవ్రీథింగ్. స్కూల్ ని వాళ్ళే క్లీన్ చేయాలి, దే హావ్ టు మెయింటైన్, సర్వ్ ద ఫుడ్ దెమ్సెల్ఫ్. ఇలాంటివి చిన్నప్పటి నుంచి చెప్పేయాలి కదా. అలా ఉండదే మనకి. ఒకటి దే టాక్ టు యూ అబౌట్ జాబ్, రెండు అబ్బాయి అమ్మాయి అన్న జెండర్ డిఫరెన్స్ ఒకటి. ఇఫ్ యూర్ ఎ మేల్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు సిట్ ఈట్ అట్ హోమ్. అండ్ ఫీమేల్ షీ హస్ టు డూ ఎవ్రీథింగ్. Though she is working, though she is doing anything at all in her life, she has to do household work and then take care of the husband, take care of the home, everything. Why? It's the same for either of you, man. Yes. అది చెప్పేయాలి అంటున్నాను. Whatever you are as a human, this is what your responsibility is. This is how you should be being into this social life. అనేది చెప్పించాలి. That's why you have to groom a student so that you won't have people who start complaining and whining on others or just doing random stuff. Yes, ma'am. Actually, మీరు బిజినెస్ అన్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. సో హూ డు యూ సపోర్ట్, అంటే టు విచ్ స్టేట్మెంట్ యూ సపోర్ట్ ద మోస్ట్, జాబ్ సీకర్ ఆర్ జాబ్ గివర్? That's a tricky question, but see, both are equally important. జాబ్ సీకర్ లేకపోతే జాబ్ గివర్ లేడు, జాబ్ గివర్ లేకపోతే జాబ్ సీకర్ లేడు. సో ఇఫ్ యూ డిగ్ అ లిటిల్ మోర్ ఇన్ ఇట్, ఆపర్చునిటీ ఫస్ట్ నీకు కూడా క్రియేట్ చేస్తే దెన్ యూ కెన్ స్టార్ట్ జాయినింగ్ దెమ్. కానీ ఆ క్రియేట్ చేసే వాడికి ప్రాపర్ ఎన్వైరన్మెంట్, ప్రాపర్ స్కోప్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎల్స్ అగైన్ హీ మైట్ నాట్ పుట్ యూ ఇన్ అ రైట్ ప్లేస్. He might run into losses and you would have to quit the job. So proper education is something that is more important. Once you educate a person, if you see most of the Maharashtrians, they are into the business mindset. Yes. They are born with that. వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది బిజినెస్ చేస్తారు కనుక వాళ్ళ జీన్స్ లోనే అది ఉంటుంది. దే నో హౌ టు డూ ద మార్కెటింగ్, హౌ టు సెల్ ఎవ్రీథింగ్. కానీ ఇది మన వాళ్ళకి కూడా చెప్పిస్తే దే మైట్ బి పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్, దే చూస్ దట్ పాత్. అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇంటూ ఇట్ ఆర్ లైక్ నేను ఎందుకు ఇంకొకరికి ఏదైనా సెల్ చేయాలి, ఐఎమ్ ఓకే టు వర్క్, నాకు డబ్బులు వస్తే చాలు అనుకునే వాళ్ళు దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ద జాబ్స్ అండ్ వర్కింగ్ ఫర్ ఇట్. సో either ways a person should be more confident about what he does. End of the day he should be happy about what he's doing.